హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు ఈ వీడియో చూడడానికి కారణం నేను పెట్టిన తమ్నైల్ చూసే మ్యాక్సిమం అందరూ ఈ వీడియో చూడడానికి వచ్చుంటారు. మొత్తానికి బాగుంది కదా, తమ్నైల్ అయితే సూపర్ అనిపించింది కదా. ఏమి నిజంగా జరగబోతుందా, ఇది నిజమేనా అన్నట్టుగా చూడడానికి వచ్చారు కదా. నిజమేనండి. ఏది నిజం? నిజంగా ఒకవేళ శివాజీ గారి లాంటి కంటెస్టెంట్ కానీ లేదా శివాజీ గారిని వస్తే మనందరికీ ఎలా ఉంటుంది? పండగలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన సీజన్ 7లో చేసిన కంటెంట్, ఇచ్చిన కంటెంట్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డ సీజనే అది. ఎందుకంటే అందులో కంటెస్టెంట్స్ కూడా సూపర్ అనే చెప్పొచ్చు. ఒకరో ఇద్దరు ఏమో కానీ మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే తోపనే చెప్పొచ్చు ఆ సీజన్లో. ఒకవేళ నిజంగా శివాజీ లాంటి వాళ్ళు కానీ బిగ్ బాస్ 8కి వస్తే అప్పుడు ఈ బిగ్ బాస్ అనేది పైకి లెగుస్తుందేమో కానీ, అంతేగాని ఎవరు స్ట్రాంగ్ కంటెస్ట్ అందులోకి వెళ్ళినంతసేపు ఈ బిగ్ బాస్ ఇలానే ముద్దపప్పు లాగా చప్పగా వెళ్తూ ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. సీజన్ 7 గురించి చెప్తే, ఇంకా శివాజీ గారి యొక్క సీజన్ 7 ఎలా ఉండింది చూసినా కూడా మళ్ళీ అదే సీజన్ మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. ఆయనది పెట్టుకొని కూడా అలా కంటెంట్ ఇచ్చారు, అలా మాట్లాడారు. వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అనిపించారు. మీకు ఇదే ఒపీనియన్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి అవును అని. బిగ్ బాస్ ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత ఇష్టంగా చూద్దామని ఈ సీజన్ 8కి రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యాను, అంత వరస్ట్గా నడుస్తూ ఉంది. ఎందుకంటే నో రేషన్ అన్నారు. రేషన్ కిలోలు పంపుతూనే ఉన్నారు. జీరో బ్యాలెన్స్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది మీ యొక్క ప్రైజ్ మనీ అన్నారు, అది లేదు. అది కూడా మళ్ళా 3 లక్షలకు వచ్చింది. 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందని మాటికి ఒపీనియన్స్ కానీ ఆ కంటెంట్ కానీ బిగ్ బాస్ కూడా మారుస్తూనే ఉన్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. సీజన్ 7 ఎంత బాగున్నాయి గేమ్స్ కానీ, ఆ కంటెస్టెంట్లు కానీ ఎంత బాగా సెలెక్ట్ చేశారు. పవరస్త్ర అని అది ఎంత బాగా ఇచ్చారు. తర్వాత మధ్యలో మన అర్జున్, ఆయన ఎంత బాగా మధ్యలో వచ్చి ఆయన ఎంత బాగా కంటెంట్ ఇచ్చాడు, ఎంత బాగా గేమ్స్ ఆడాడు. సూపర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చూసినా కూడా బోర్ కొట్టట్లేదు, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టట్లేదు. అదే ఈ సీజన్ 8ది చూస్తే తల పట్టుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి అయితే. ఏందిరా ఈ షో ఏందిరా అని. నాకు సార్ వచ్చిన 2 డేస్ శనివారం ఆదివారం అయితే సూపర్ ఉందనే చెప్పొచ్చు. కానీ ఇంకా మిగతా ఈ వారం అంతా నాకైతే చప్పగా అనిపించింది. ఇంకా ఈ నామినేషన్స్ ఈరోజు ఎలా ఉండబోతాయో కూడా మీకు ఫర్దర్ అప్డేట్స్లో మీకు నెక్స్ట్ ఇంకో వీడియో చేసి చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఈ యొక్క సీజన్ 8 గురించి చెప్దామనే వచ్చాను. కంటెస్టెంట్ల గురించి ఎవరో 2-3 మహా అయితే అభయ్ నవీను, నిఖిలు, సోనియా, నైనిక, పృథ్వీ, వీళ్ళు కొంచెం ఓకే, విష్ణుప్రియ, వీళ్ళు కొంచెం నాకు బెటర్ అనిపిస్తున్నారు. కానీ మిగతా క్యాండిడేట్స్ అందరూ నాకు అంతగా నచ్చలేదు. కంటెంటే లేదు, చప్పగా ఉంది. ఒక బిగ్ బాస్ కోసం ప్రాణం పెట్టి ఆడాలి అన్నంత తపన వాళ్ళలో కనిపించట్లేదు నాకైతే. ఇంకా సీజన్ 7లో ఎలాంటి కంటెస్టెంట్లు ఉన్నారు? ప్రియాంక, బోలే, ఇంకా పల్లవ్ ప్రశాంత్, యావరు, శోభ, ముఖ్యంగా శోభ గయ్యాలది, ఎంత గయ్యాలది. ఆమె గయ్యాలతో ఎంత బాగా చూపించింది అందులో. నవ్వుతో నా భవిష్యత్ అనే మీకు అనిపిస్తూ ఉంటుంది సీజన్ 7 అయితే. ఎందుకంటే చూసిన షోనే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఎక్కడ బోర్ అనేది కొట్టదు మళ్ళా. అంత బాగా ఎవరికి వాళ్ళు కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఎందుకు ఇలా సీజన్ 8 ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంది? 4 రూపాయలు పోయిన మంచి పేరు ప్రఖ్యాతి ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఈ బిగ్ బాస్ షోలో దింపితే ఎంత బాగుంటుంది. నన్ను అడిగితే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నా పేర్లు. రష్మిని కానీ, గుప్రెంత్ మనసులో హీరో అతన్ని కానీ, ఇంకెవరు కార్తీక దీపం హీరో అతన్ని కానీ దింపినట్లయితే జనాలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారు. ఒక 4 డబ్బులు పోతే పోనివ్వండి. శివాజీ లాంటి వాళ్ళు తీసుకొచ్చారు, ఆయనకి పేమెంట్ ఎక్కువే ఇచ్చారు కదా. ఆ షో కూడా ఎంత పాపులర్ అయింది, ఎంత బాగా సీజన్ 7 హిట్ అయింది. మళ్ళీ బిగ్ బాస్ని లేపారా నాయన అనుకున్న టైంలో మళ్ళీ సీజన్ 8 చెప్పబడిపోయింది. దయచేసి ఇక ఈ షో మళ్ళీ హైలైట్ అవ్వాలి అంటే ఇంకా ఒకే ఒక్క ఛాన్స్, మంచి ఏమంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొని రావాలా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకొని రావాలా.
నేను మళ్ళీ విన్న పేర్లు ఎవరెవరి అంటే అవినాష్ వస్తున్నాడని విన్నా. ఈ బిగ్ బాస్ కానీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే కంపల్సరీ ఎవడు దేకడు, ఈ బిగ్ బాస్ని ఎవరు చూడరు, కన్ఫామ్ 100% చెప్తున్నా. ఇక మీదట మార్పులు చేర్పులు చేసి ఏదో ఉల్టా పుల్టా ఏదో ఒకటి చేసి ఎవరైనా మంచి కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ఇంటి ధర తీసుకొని వచ్చి షోలో పంపిస్తే కానీ ఇది హిట్ అయ్యే అవకాశమే లేదు. నేనైతే 100% చెప్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ సీజన్ నుంచి వాచ్ చేస్తూనే ఉన్నా, ఒక ఆడియన్ని నేను కూడా ఆ వేలో చూస్తూ వచ్చేదాన్ని. నా ఒపీనియన్స్ కూడా నేను ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదు అన్న థాట్స్ నాకు ఎప్పుడూ వస్తూ ఉండేవి, కానీ నాకు కుదిరేది కాదు కానీ చేయడానికి. ఇంకా ఈ సీజన్ 8 కంపల్సరీ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యే నేను దిగాను. నా వీడియోస్ అయితే వేరే వీడియోస్ కంటెంట్ నాది, కానీ బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి మీరే తెలుసుకోండి. కాబట్టి నా ఒపీనియన్స్ అయితే ఇవి. దీంతో మీరు ఏకీభవిస్తాము అంటే కామెంట్స్లో పెట్టండి అవునండి అని చెప్పి. కాదండి ఈ సీజన్ కూడా బాగుంది అని ఎవరైనా అంటారేమో చూస్తాను. వాళ్ళకి అలా బాగుంది అన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి టేస్ట్ లేదనే చెప్పుకోవాలి. ఏమి మంచి మంచి ఆర్టిస్టులు, మంచి మంచి యాంకర్లు, మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు? ఎవరెవరో ఎందుకు తీసుకొస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు ఎక్కట్లే. పలానా వాళ్ళు ఎంత బలవంతంగా చూసి ఎవరైనా ఫేవరెట్స్ అవుతారా? వీళ్ళు పలానా వాళ్ళు వీళ్ళు ఫైనల్ కంటెస్టెంట్ అయ్యి వీళ్ళు ప్రైజ్ మనీ గెలిచే దమ్మున్నోడరా అన్నవాడు ఒక్కడు కనబడట్లే. అందరు పులిహార్లు కలిపేవాళ్ళు దద్దోజనం లాగే ఉన్నారు నాకైతే. నా ఒపీనియన్స్ అయితే ఇదండి. దీని నుండి మీరు ఏకీభవిస్తున్నట్లయితే నా కామెంట్స్లో మీ ఒపీనియన్స్కి ఏకీభవిస్తున్నానని చెప్పండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తుంది. బాగున్నా బాగాలేకపోయినా ఇంకా తప్పదు చూడడం అయితే. అందుకే బిగ్ బాస్ అంటే నాకు అలా ఇష్టం చూడడం అంటే. బాగున్నా బాగాలేకపోయినా చూడాల్సిందే, నాకు సార్ కోసమైనా చూడాల్సిందే. బాగుంటుంది బిగ్ బాస్ చూస్తూ ఉంటే. లైఫ్ వాళ్ళు ఎలా ఉంటారు, అందులో ఎలా గొడవలు పడుతున్నారో, దేని గురించి గొడవలు పడుతున్నారో ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతే, ఎవరి లైఫ్లో అయినా సరే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కొంతమంది కుతూహలం ఉంటుంది. అలాగే ఈ బిగ్ బాస్ షో కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ అన్ని సీజన్లు చేయగలిగింది. కానీ ఈ సీజన్ మాత్రం ఎందుకు ఇలా ఉంది? బాగున్నా బాగాలేకపోయినా నేనైతే చూడనని చెప్పను. మీకు అప్డేట్స్ కూడా ఇస్తానే ఉంటాను. దీని గురించి, ఈ షో గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఇదైతే నా ఒపీనియన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలాగే ఈ షో ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఈ షో పైకి లేగదు. ఇంకా నెక్స్ట్ సీజన్స్ కూడా ఎవరు చూసే అవకాశం లేదు. నెక్స్ట్ షో కూడా ఇలాగే రేటింగ్స్ అన్నీ పడిపోయే అవకాశం ఉంటుందండి. తస్మాత్ జాగ్రత్త బిగ్ బాస్ గారు. ప్లీజ్ మాకు ఇలాంటి కంటెంట్ వద్దు, ఇలాంటి కంటెస్టెంట్లు వద్దు. మాకు మంచి ఎంటర్టైన్ ఇవ్వండి. ప్లీజ్ 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 దయచేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి.